పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో గోదావరి సబరి నదుల వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు చింతూరు వద్ద సబరి నది నీటి మట్టం 34.40 అడుగులకు చేరింది. వరద ప్రభావంతో చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో మొత్తం 26 రహదారులు దిగ్బంధనానికి గురయ్యాయి. పలు గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అటు సహాయక చర్యల కోసం 55 పడవల్ని వినియోగిస్తున్నారు అధికారులు. 46 మంది గర్భిణీల్ని సురక్షితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు తరలించారు. వైద్య కేంద్రాల్లో తగినన్ని మందులు, టీకాలు అందుబాటులో ఉంచారు. మొత్తం 618 ఇళ్లు ముంపునకు గురికాగా 118 పునరావాస కేంద్రాల్ని సిద్ధం చేశారు. కటాఫ్ పాయింట్ల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని మోహరించి డివిజనల్ కమాండ్ కంట్రోల్ రూమ్ను 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరింది. బ్యారేజీ ద్వారా సుమారు 9 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 3 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధంగా ఉంచారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజల్ని అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వరదలకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మరో కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే 11 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది. ఇది 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటికే 9 లక్షలకు పైగా కుసికల నీరు సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. ఇక్కడ ధవళేశ్వరం దగ్గర నుంచి విద్యాశ్వరం వరకు ఉన్న మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అయితే 175 గేట్లను కూడా ఎత్తివేసి మొత్తం ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ గోదావరి ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ దీంతో ఈ గోదావరి ఉధృతంగా పెరగడంతో ఇక్కడ ఇప్పటికే చూసినట్లయితే కోనసీమ ప్రాంతంలోని అధికార యంత్రాంగం అంతా కూడా హై అలర్ట్ అవ్వడం జరిగింది. అలాగే గోదావరి వరదలపై జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అక్కడ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ఇప్పటికే ప్రకటించారు. అలాగే జిల్లాలోని 19 అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొత్తం 19 మండలాల్లోని కూడా 32 లంక గ్రామాలు వరద ప్రవాహానికి గురయ్యే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అలాగే బోట్లు, లైఫ్ జాకెట్లు, సహాయక బృందాలు కూడా సిద్ధంగా ఉండాలని అక్కడ అధికారులను ఆదేశించారు. అలాగే లంక గ్రామాల పాఠశాలలకు వరద తగ్గే వరకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అంటే మరొక 4 రోజుల పాటు గోదావరి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోని 4 రోజుల పాటు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా మరింత కొన్ని రోజుల పాటు ఈ గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మరో కొద్ది రోజుల పాటు మట్టికి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే గోదావరిలోని పడవ ప్రయాణాలు కూడా ఇక్కడ కోనసీమ ప్రాంతంలోని నిలిపివేయడం జరిగింది. ఇంకా ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతంలో ఉన్న పోసమ్మ గండి అంటే పోలవరం జిల్లా దేవీపట్నం మండలము గొందూరులోని అక్కడ గండిపోసమ్మ తల్లి ఆలయం పూర్తిగా నీట మునిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. అలాగే గోదావరి చూసినట్లయితే ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి గోదావరిలో వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా భారీగా వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో పోలవరం గండిపోచమ్మ ఆలయాన్ని కూడా వరద చుట్టుముట్టడం జరిగింది. ఇంకా దీంతో మరో కొద్ది రోజుల పాటు అయితే ఈ కోనసీమ ప్రజలు కానీ అదేగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరుగుతున్నది. మరొక అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లోని అలాగే ఆర్డీఓ కార్యాలయాల్లో
జిల్లా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు వరదను సమీక్షించడం జరుగుతున్నది. అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ సిబ్బందికి కానీ అందరికీ కూడా సెలవులు కూడా రద్దు చేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నతాధికారులు